హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 3 స్టెప్స్ లేయర్ ఏ విధంగా కుట్టాలో కటింగ్ చూపిస్తాను. అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నా ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో కనుక చూస్తే అంబ్రెల్లా అండ్ అనార్కలి ఫాక్స్ అయితే కుట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్స్, లైనింగ్ అయితే 2 మీటర్స్ సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్కి 13 పెట్టాము. మనం ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనం 2 లేయర్స్ అయినా, 3 లేయర్స్ అయినా, 4 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం క్లాత్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. విత్ ఎలా తీసుకోవాలి, ఏ క్లాత్ అయినా పర్లేదు. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను అడ్జస్ట్ చేసి కటింగ్ చేసి ఇక్కడ ఖర్చు తీసేసి బ్యాక్ సైడ్ మాట, బ్యాక్ సైడ్ ఏంటి స్క్వేర్ షేప్ పెట్టాను. తీసేసి ఖర్చు తీసే షేప్ పెట్టాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే నెక్లెస్ షేప్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ 3 లేయర్స్ కాబట్టి లేయర్స్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఏంటి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 5 తీసుకున్నాను. ఇలా నీట్గా 5 తీసుకుని నెక్లెస్ మోడల్ ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ జిగ్జాగ్ చేసుకోవాలి. నార్మల్ కుట్టు అయితే మనకు అంత లుక్ అనిపిస్తుంది. జిగ్జాగ్ కాబట్టి కొంచెం చాలా నీట్గా ఫినిష్గా వస్తుంది. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఆ 3 లేయర్స్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 3 లేయర్స్ ఈ ఫోటోలో ఉన్నట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ ఎలా తీసుకోవాలి క్లియర్గా చెప్తాను, డ్రాయింగ్ వేసి మీకు చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఏ డ్రాయింగ్ని కట్ చేసిన ఫ్రాక్ అనుకోండి. 3 స్టెప్స్ లేయర్కి అయితే కట్ మీకు చూపిస్తున్నాను. మీకు 4 అయినా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు, 4 ఎన్ని లేయర్స్ అయినా తీసుకోవచ్చండి. మీకు ఎన్ని లేయర్స్ తీసుకొచ్చినా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. విత్ ఎలా తీసుకోవాలి, మీ దగ్గర ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసి కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. బాడీ పార్ట్ మనం కట్ చేసాం కదండి, దాన్ని బేస్ చేసుకొని మనం కుర్చీలు అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి టాప్ ఫుల్ లెంత్ అంతా మనకి టాప్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 42 ఇంచ్. టాప్ లెంత్ వచ్చేసి 12 ఇంచ్ తీసుకున్నాం. అంటే పై పై బాట్ మాట, పై పార్ట్ 12 ఇంచెస్. దానికి దీనికి డిఫరెన్స్ చేస్తే బాటమ్ లెంత్ వస్తుంది, అంటే కింద లేయర్ వస్తుంది. మనకి కింద లేయర్ ఎంత వస్తుంది అప్పుడు బాటమ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 29. అంటే టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 42, టాప్ లెంత్ వచ్చేసి 12. టోటల్ ఫ్రాక్ లెంత్ నుంచి బాడీ లెంత్ తీసేస్తే బాడీ లెంత్ వస్తుంది కాబట్టి 29. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్కి వచ్చేసి ఫస్ట్ లేయర్ 12 ఇంచెస్ తీసుకున్నాను. అంతే. మీకు నేను ఇక్కడ ఖర్చుతో తీసేసి చెప్తున్నాను. అంటే ఫస్ట్ జిగ్జాగ్ చేస్తాం, మళ్ళీ కుట్టినప్పుడు కూడా కొంచెం పోతుంది కదా. సెకండ్ లేయర్ వచ్చేసి 10, థర్డ్ లేయర్ వచ్చేసి 8 తీసుకున్నాను. అంటే చిన్నగైనా తీసుకోవచ్చు, మీరు పెద్దగైనా తీసుకోవచ్చు. అంటే లేయర్స్కి సేమ్ ఈక్వల్ తీసుకోవచ్చు, సగం సగం అని తీసుకున్నా. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ వేస్ట్ చేశాను. అండ్ 12, 10, 8 ఈ విధంగా. అంటే టాప్ లెంత్ వచ్చేసి 12. అంటే ఖర్చుతో తీసేసానండి, ఖర్చుతో తీసేసి మాత్రమే చెప్తున్నాను మీకు నేను ఈ విధంగా. ఇదైతే క్లియర్గా ఈ డయాగ్రామ్లో మీకు అర్థమై అవ్వడం కోసం ఇలా డ్రాయింగ్ వేసి చూపించాను. ఇది నేను ఎలా కుట్టాని అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.